ముందుగా మన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా ఉదయపూర్వక ఆత్మప్రణామాలు. అలాగే ఇక్కడున్న నా తోటి ధ్యాన మిత్రులందరికీ నా ఉదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నేను నా ఎక్స్‌పీరియన్స్ మెడిటేషన్ జర్నీ గురించి చెప్తున్నా. నాకు మెడిటేషన్ నేను ఎవరి ద్వారా పరిచయమై రాలేదు. యూట్యూబ్‌లో నేను చూసేసి నాకు మైగ్రేన్ అనే సమస్య ఉండడం వల్ల దానిని బాగా అంటే తీవ్రంగా నేను ఆ బాధను అనుభవించిన తర్వాత డిప్రెషన్‌లాగా అనిపిచ్చి నేను మెడిసిన్ వాడను. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ దాకా మనము ఈ తలనొప్పిని ఎలా తగ్గించుకోవచ్చు అనేసి నేను చూశాను. ఆ హెడ్డింగ్ చూసేసి అది ఒక 3, 4 సార్లు బాగా అంటే ఆ రోజే వినేసి దాన్ని ప్రాక్టీస్ చేసేసి ఆ రోజు నుంచే నా మెడిటేషన్ జర్నీ స్టార్ట్ చేశాను. నేను తలనొప్పి కోసమే అని మెడిటేషన్ స్టార్ట్ చేశాను. కానీ ఆ 42 రోజుల్లో ఎన్ని మిరాకిల్ అంటే అన్ని మిరాకిల్ జరిగాయి. నా తలనొప్పిని మర్చిపోయేసి నీకు ఇంకా ఏం జరుగుతున్నాయో ఏంటి అనేసి ప్రతిదీ అబ్జర్వ్ చేశాము. అదే సమయంలో మా కుటుంబం అంతా ధ్యానంలోకొచ్చింది. చాలా అది నేను ఫోర్స్ చేయకుండా, ఏమి చేయకుండా వచ్చేసారు అదే సమయంలో. అట్లాగా మెడిటేషన్ చేసే కొద్దీ మనం ఓన్లీ ఈ డిసీజెస్ ఇవే కాకుండా ఇవి మనకి ఎళ్తాయి. ఎళ్ళిన తర్వాత ఇంకా ఎంతో తెలుసుకోవాల్సినున్నాయి. వీటి తర్వాత అసలకి మనం ఎలా ఉండాలి? మనం ఏంటిది? మనం ఎలా ఉన్నామో దాన్నే పంచుతాం. మనం ఆనందంగా ఉంటే ఆనందాన్నే పంచుతాము. మనము ఎమోషన్ ఉంటే ఎమోషన్‌నే పంచుతాం. బాధగా ఉంటే బాధనే పంచుతాం. ఇవన్నీ మనకి ఎలా బ్యాలెన్స్ చేస్తూ మనం మెడిటేషన్ చేసే కొద్దీ మనలో నుంచి ఎనర్జీ పెరిగే కొద్దీ ఆ ఎనర్జీ మనకి ఏం కావాలి అనేది అట్రాక్ట్ చేస్తాయి. మనకు ఒక సమస్య గురించి ఎతుకుతున్నామనుకో, ఆ సమస్య మనకి ఎళ్ళలేదనుకో, మనం మెడిటేషన్ చేసినప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ద్వారా మనము మనకేం కావాలన్నది ఒక బుక్ రూపంలోనో, ఒక ఫ్రెండ్ రూపంలోనో, మనకి మెసేజ్ రూపంలోనో, ఎవరో మాస్టర్ రూపంలోనో మనకు ఆ సమయానికి ఖచ్చితంగా అందుతుంది. మనకి ఎనర్జీ పెరిగే కొద్దీ మనము సరైన దాన్నే చూడగలుగుతాం. సరైన మార్గంలోనే ఎళ్తాం. ఈ యూనివర్స్‌లో మొత్తం ఎనర్జీనే. ఈ ఎనర్జీలో మనం పాజిటివ్ కావాలంటే పాజిటివ్, నెగెటివ్ కావాలంటే నెగెటివ్. మనం ఎలా తీసుకునే దాన్ని బట్టే ఉంటది. మన సృష్టిని బట్టే దృష్టి అన్నట్టు మనం దేన్ని ఆకర్షిస్తామో అదే మనం తీసుకుంటాము. అలా అనేసి ప్రతి ఒక్కరూ ఎనర్జీ పెరిగినప్పుడు ఎనర్జీని బ్యాలెన్స్ అంటే సరైన అవగాహనలో మనం బుక్స్‌ని ఆ ఎనర్జీ కోసము బుక్సు, సద్గుణ సాంగత్యం, సేవ ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. ఇవి చేసే కొద్దీ మనలో ఉన్నవన్నీ తొలుక్కుంటూ మనం అసలైన మార్గానికి చేరగలుగుతాము. ప్రతి ఒక్కరము అని తెలుసుకొనేసి నా ఎక్స్‌పీరియన్స్ ఇంతతో చెప్తున్నా. థాంక్ యూ.